లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా బాబుని చూసుకోవడంలో బిజీ అయిపోయేదాన్ని. నా కోసం నేను అస్సలు ఆలోచించుకునేదాన్నే కాదు. అప్పుడు నా బాడీ స్లోగా వీక్ అవ్వడం స్టార్ట్ అయింది. సో దట్స్ వెన్ ఐ రియలైజ్డ్ నేను స్ట్రాంగ్ ఉండాలంటే నా బాడీకి ఇంటర్నల్గా సపోర్ట్ ఇవ్వాలని చెప్పి ప్యారలల్గా బేబీని చూసుకుంటూ మైండ్ఫుల్గా తినడం స్టార్ట్ చేశా. అండ్ యా, వెల్కమ్ టు ఎపిసోడ్ 11 ఆఫ్ వాట్ ఐ ఎట్ ఇన్ ఎ డే ఇన్ పోస్ట్ పార్టమ్. ఇవాళ బ్రేక్ఫాస్ట్లోకి అవకాడో టోస్ట్ తిన్నా, ఆ తర్వాత పులిహోర తిన్నా. మీలో ఎంతమందికి గుడిలో పెట్టిన పులిహోర ఇష్టమో కమెంట్ చేయండి చూద్దాం. అండ్ 10 o'clockకి కాఫీ తాగా. కాఫీ మెల్లగా మానేద్దాం అనుకుంటున్నా, బట్ చూడాలి ఎంతవరకు అవుతుందా అన్నది. ఇవాళ లంచ్ వచ్చేసి వెరీ సింపుల్. రైస్, బెండకాయ ఫ్రైలో కొన్ని ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకున్నా, అలానే కొన్ని బాయిల్ చేసిన వెజ్జెస్తో పాటు తిన్నా. ఈ జర్నీలో నేను పర్ఫెక్ట్ డైట్ అంటూ ఏం చేయట్లేదండి. కన్సిస్టెంట్గా మైండ్ఫుల్గా తినడానికి ట్రై చేస్తున్నా. మీ బాడీని మీరు వినండి, అదే మన బెస్ట్ గైడ్. 3 o'clockకి పొమోగ్రనేట్ తిన్నా, అలానే 5 o'clock వచ్చేసి క్యారెట్ సలాడ్ చేసుకొని తిన్నా. అండ్ ఇవాళ డిన్నర్ వచ్చేసి రోటీ, చోలే కర్రీ, ఇంకా కొన్ని కీరా అండ్ క్యారెట్స్తో పాటు తిన్నా. టు ఆల్ ద బ్యూటిఫుల్ మామ్స్ అవుట్ దేర్, మనం డ్రాస్టిక్గా మారాల్సిన అవసరం లేదు. మంచి ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్ తినండి, మన బాడీ స్లోగా స్ట్రాంగ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ యా, దట్స్ ఆల్ ఫర్ టుడే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్, టేక్ కేర్.